నిజంగానే దయ్యం వచ్చింది. మీ నాన్న కడుపు మాడ. శుభం అంటూ నిద్రపోదాం అనుకుంటే బెదిరించచ్చావు కదే. అది కాదమ్మా. నువ్వు మళ్ళీ వచ్చావా? ఎవరే అది? ఎవరితో మాట్లాడుతున్నావు అక్కడ? అమ్మా, అక్కడ నీకు నిల్చొని ఎవరైనా కనిపిస్తున్నారా? ఎవరు కనిపించట్లేదే. పోనీ ఇక్కడ కూర్చున్నట్టు. ఇక్కడ కూడా ఎవరు లేరు. నాకు తెలుసు, మీకెవ్వరికి కనిపించదు. నా కర్మ. ఊరికే గోక్కుండా. ఏమైంది నీకు? నన్ను గోకుతున్నావు? అమ్మా అమ్మా, నీకు ఒక విషయం చెప్పాలమ్మా. ఏంటి? కొంపదీసి కొంప తగలబెట్టే పనేమన్నా చేసావా? అదేం లేదమ్మా. నీకు 2 రోజుల నుండి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ భయంతో చెప్పలేకపోతున్నాను. ఏదో దయ్యాన్ని చూసి భయపడుతున్నట్టు చెప్పడానికి భయపడతావేంటే? నువ్వు గొక్కడం ఆపు. నిజంగానే మన ఇంటికి దయ్యం వచ్చిందమ్మా. ఏదో పక్కింటి పక్కజం పేరటానికి వచ్చినట్టు దయ్యం వచ్చిందని చెప్తావేంటే? అంజలిని చూస్తే దయ్యం పట్టినట్టు చేస్తుంది. నువ్వేమో ఏకంగా ఇంట్లో దయ్యమే ఉందంటున్నావు. ఏ మీ ఇద్దరి కంటికి నేనేమన్నా కమెడియన్లా కనిపిస్తున్నానా? నువ్వు నాతో కామెడీ చేయకు. ఏంటే ఎటకరంగా ఉందా? మాటకు మాట సమాధానం చెప్తున్నావు. ఇద్దరు ముద్దు చేస్తున్నాను నేను. ఏంటే ఇద్దరా? ఇద్దరెవరున్నారు ఇక్కడ? నీకు కూడా దయ్యం పట్టిందా ఏంటి? పట్టలేదమ్మా, నా వెంట పడుతుంది. అమ్మా అమ్మా అమ్మా, నాకు ఒంటరిగా పడుకోవడానికి భయం వేస్తుంది. ఈ రోజు నీ పక్కన పడుకుంటానే. ప్లీజ్ సరే పడుకొని చావు. నువ్వు నా పక్కన ఎందుకు పడుకున్నావు? పో ఇక్కడ నుండి. ఏమే నా బెడ్రూమ్ లోకి వచ్చి నా పక్కనే పడుకుని నన్నే పక్కనెందుకు పడుకున్నావు అంటున్నావా? పో ఇక్కడి నుంచి పో. అమ్మా, నిన్ను కాదమ్మా అన్నది, మమ్మీని. మమ్మీ నేను ఇక్కడుంటే ఇంకో మమ్మీ ఎక్కడి నుంచి వచ్చిందా? అయ్యో, నీకేం చెప్పమంటావమ్మా? నువ్వు సీనియర్ మమ్మీ అయితే ఇది జూనియర్ మమ్మీ. అమ్మో, దీనికి ఏదో అయింది. అమ్మా, అమ్మయ్య, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. నువ్వేంటే ఖాళీగా ఉన్నావు? రా గోకు కానీ.